హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మిక్సీతో పని లేకుండా అండ్ ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు అటుకులతో మెత్తని స్పాంజీ లాంటి ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇడ్లీలని ఇష్టపడిన వారు కూడా ఇవి ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా కావాలంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఇడ్లీలను అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులో 1/2 కప్పు కొద్దిగా లావుగా ఉన్న అటుకులను వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ అటుకులు మునిగే వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు, జస్ట్ అటుకులు మునిగి పైన కొద్దిగా ఇలా నీళ్ళుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు అటుకులకి 1 కప్పు ఇడ్లీ రవ్వని గిన్నెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. సో ఇలా ఇడ్లీ రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. నీళ్ళని పోసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు రవ్వని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. సో ఈ విధంగా రవ్వని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కూడా నీళ్లు పోసుకొని ఈ రవ్వని అండ్ అటుకుల్ని ఒక్క అరగంట సేపు నానపెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఈ అటుకుల్ని స్పూన్తో కానీ లేదంటే ఈ విధంగా చేత్తో కానీ మ్యాష్ చేసుకోండి. స్పూన్తో కంటే కూడా ఈ విధంగా చేత్తో కలుపుకుంటేనే చక్కగా మెత్తగా అయిపోతాయి అటుకులు. అండ్ స్పూన్తో కంటే కూడా చేత్తోనే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అటుకులు ఇలా మ్యాష్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది, మరీ పిండిలాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళను మొత్తం ఈ విధంగా పిండేసి ఈ అటుకుల మిశ్రమంలోకి వేసుకోండి. ఇలా రవ్వ మొత్తాన్ని వేసుకున్నాక ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత 1/4 కప్పు పెరుగును వేసుకోండి. ఇక్కడ కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పుల్లటి పెరుగునైనా కూడా వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండి అనేది కొద్దిగా గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో పిండిని కలిపిన తర్వాత చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. స్పూన్తో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకోండి. ఈ ఈనో పౌడర్ మీద కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈనో పౌడర్కి బదులుగా వంట సోడాని కూడా వేసుకోవచ్చు. లేదు మీకు ఈనో కానీ లేదంటే వంట సోడా కానీ ఇవి రెండు ఏమి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇవి వేసుకోకపోయినా కూడా ఇడ్లీలు చక్కగా వస్తాయి. కాకపోతే ఏదో ఒకటి వేసుకున్నారంటే ఇంకా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట, అంతే. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఇడ్లీలని మామూలు ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటారో అలానే పెట్టేసుకొని అండ్ అలానే ఈ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీకి పైన రెండో ప్లేట్లో ఉన్న హోల్స్ రావాలన్నమాట, అలా సెట్ చేసుకోండి. అప్పుడే ఇడ్లీలన్నీ కూడా చక్కగా స్టీమ్ అవుతాయి. ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళని పోసుకొని మరిగిస్తున్నాను. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీల స్టాండ్ని పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీలని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనకి చేతికి ఏమీ అంటుకోలేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రల నుంచి తీసేసి బయట పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి అన్నమాట. మీరు వెంటనే వేడివేడిగా తీసేసారంటే ఇడ్లీ అనేది ఇరిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఒక 5 నిమిషాలు సెట్ అయిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఈ విధంగా నీళ్ళలో ముంచి ఇప్పుడు ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ఇడ్లీలను పల్లీ చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క తెలియకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీలు వచ్చాయి. మీరు మీకు అవసరమైనట్లు కొలతలను పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో అంతే, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అటుకులతో ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.